అయితే టైం ట్రావెల్ చేసి వచ్చినా అంటావు. అవును తాత. నీకు పొలాలన్నీ మన ఏమరా బాలిగా ఇట్లా వచ్చినావు. కృష్ణయ్య గారు 10 ఎకరాల భూమి ఉందండి, డబ్బులు చాలా అవసరం, మీకు 30,000 ఇచ్చేస్తాను. ఏడా జూబ్లీ హిల్స్. అంత ఉత్తదే అన్ని రాళ్ళు గుట్టలు. మరి 3,000 ఇస్తావా? రాదండి, మురళీమోహన్ గారు 10,000 ఇస్తానన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. అయితే ఆ మనిషికి అమ్ముకో. అది కదా పెట్టావు కదా పెద్ద కోత. అరే ఇప్పుడు ఇంకో ఆట నా ఊరు అవతల 50 ఎకరాలు పెడతా. ఊరవతల 100 ఎకరాలు పెట్టి. సయ్యా ఊరవుతా 100 ఎకరాలు ఏంటి తాత? అది ఎక్కడది? శంషాబాద్ శంషాబాద్ లో 100 ఎకరాలు ఉందా నీకు? అది పేకట్లో పెట్టదు తాత. అరే అంత ఉత్తదరా, అన్ని రాళ్ళు గుట్టలు ఏమున్నాయి. అరే మనోడా 100 ఎకరా కాగితాలు పడకరా. ఇష్టయ్య పరువురా యూతరంతా అరువురా. అరే మనోడా నువ్వు ఇంటికి పోయి 10 కేజీలు బంగారం పట్టుకరా, రమ్మేద్దాం. దేనికి తాత 10 కేజీలు బంగారం? ఆ కులపోడు టీవీ తీసుకొచ్చి పెద్ద సౌండ్ పెట్టి గల్లని తినిపిస్తున్నారా. మనం తక్కువ తినమా? మనం కూడా కొన్నాం. భూమి కొనరా అంటే కొను, బొక్కలో టీవీ కోసం 10 కేజీలు బంగారమా? ఫ్యూచర్ సంక్రాంతి అయిపోతాం తెలుసా? నీకేం తెలుసా మాటలు? నేను ఉల్టా మాట్లాడదా? టైం ట్రావెల్ చేసి వచ్చినట్ట పీగుడు గాడు. అది నా 10 ఎకరాల కాగితాలు, పైసలు మస్తు అవసరం ఉన్నాయి, అవి పెట్టుకుని పైసలు. 10 ఎకరాలు కాగి